హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ పరిచయ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన సబ్స్క్రైబర్లకి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో మీ నాగేంద్ర. సో ప్రముఖ కంపెనీ అటువంటి అమెజాన్ కంపెనీ నుంచి లేటెస్ట్గా విడుదలైనటువంటి ఎస్డిఎస్ సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద బల్క్ హైరింగ్ అయితే జరుగుతుంది. ఎటువంటి అనుభవం లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఒకే ఒక ఆన్లైన్ టెస్టు అలాగే ఇంటర్వ్యూ ద్వారా వీటిలో ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నామని మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏ విధంగా అప్లికేషన్ ఫిలప్ చేయాలి, ఏ స్కిల్ ఉంటే మనకు ఈ జాబ్ అనేది రావడం అయితే జరుగుతుందనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు విని అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే అయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ప్రముఖ కంపెనీ అటువంటి మనకు అమెజాన్ కంపెనీ నుంచి విడుదలైనటువంటి ఎస్డిఎస్ సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద బల్క్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి ఇక్కడ వివరాలని కూడా చూసుకున్నట్టే, సో ప్రతి కంపెనీ కూడా ఆన్లైన్లో ప్రోడక్ట్ ఆర్డర్ నుంచి డెలివరీ అయ్యేంత వరకు మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ కంపెనీ వాళ్ళైతే చూసుకుంటారు. సో వీటికి సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అండ్ అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ మిషన్ అండ్ డెలివరీ టైమ్లీ అక్యురేట్ అండ్ ప్రొఫెషనల్ కస్టమర్ సర్వీస్ ఆల్ ద అమెజాన్ కస్టమర్స్. సో అమెజాన్ కంపెనీలో ప్రతి కస్టమర్ కూడా సో ఆన్లైన్లో ప్రోడక్ట్ ఆర్డర్ నుంచి డెలివరీ అయ్యేంత వరకు సో ప్రతి ప్రాసెస్ కూడా వీళ్ళైతే చెక్ చేసుకుంటారు. అలాగే సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో వీటికి రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్టే మనకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిటర్న్ అండ్ వర్బల్ అబిలిటీ టు ద కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ ఆల్ ద కస్టమర్స్. సో మీకు ఏదైనా కస్టమర్ ఏదైనా మెసేజ్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ అయితే మనకు అలా కనెక్ట్ అయినప్పుడు సో తన ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసి మనము తన డీటెయిల్స్ అన్నిటికీ తగ్గట్టుగా మనం అయితే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. అలాగే ఎక్సలెంట్ డాక్యుమెంటేషన్ స్కిల్స్. సో ఏదైనా ప్రోడక్ట్ ఆల్రెడీలో ఆర్డర్ అయినప్పటి నుంచి సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకైతే ఆల్రెడీ రావడం అయితే జరుగుతుంది. సో పార్సల్ ఇచ్చినప్పుడు మనకు ఒక డాక్యుమెంట్ అనేది ఈ రూపంలో అయితే మెన్షన్ చేస్తారు. సో మన ఏ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టామో అడ్రస్ ఏంటి, టెలిఫోన్ నెంబర్ కూడా మొత్తం అడ్రస్ పేపర్ లాగా వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా కొన్ని స్కిల్స్ అయితే అడుగుతున్నారు. కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ విండోస్ పైన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీకు ఎక్సలెంట్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ కూడా మీకు అయితే వచ్చి ఉండాలి. అలాగే అమెజాన్ కంపెనీకి సంబంధించినటువంటి వివిధ రకాలటువంటి వెబ్సైట్లు, సో ఎగ్జాంపుల్కి వచ్చేసి ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటి ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఏవైతే సో పర్చేజ్ చేస్తూ ఉంటారో కస్టమర్లు, వాటిపైన మీకు బేసిక్ అవగాహన అయితే ఉండాలి. అలాగే కాంపిటేటివ్ వెబ్సైట్ పైన సో కొద్దిగా మీకు తెలిసి ఉంటే మీకు ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. కస్టమర్ ఫోకస్ చూసుకున్నట్లయితే మనకు ఎక్సలెంట్ కస్టమర్ ఫోకస్ సంబంధించి మనకైతే ఖచ్చితంగా అయితే ఉండాలి. సో ఏ ప్రాబ్లం అయినా కానీ ఈజీగా సాల్వ్ చేసేటువంటి కెపాసిటీ అయితే మీకైతే ఉండాలి. సో వీటికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10+2 అనగా ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇంటి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు కంపెనీ నుంచి అయితే వర్క్ అయితే చేసుకోవడానికి 2 అవైలబుల్ అయితే ఉన్నాయి మనకు. వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు వెబ్సైట్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో లాస్ట్లో మీకు అప్లై ఆన్లైన్ ఉంటుంది. అలాగే 10th క్లాస్ సంబంధించినటువంటి, ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి పోస్టులు కూడా మీకైతే లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో లింక్ క్లిక్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్లో మీకు ఆన్లైన్ అప్లై అని అంటే సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మన అప్లికేషన్ అయితే ఫిల్అప్ అయితే చేయాలి. మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అలాగే స్పెసిఫిక్ అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి నో అని మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఏ పార్ట్ ఆఫ్ లిబిలిటీ కమ్యూనిటీ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చూసుకుంటారు. ఇక్కడ నో అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఎక్కడి నుంచి మనం మెన్షన్ చేశారంటే సోషల్ మీడియా వచ్చేసి మనకు గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ సో ఇంకేస్ అదర్ పెట్టుకునే మెన్షన్ లేదు. సో లాంగ్వేజ్ నెగిటివ్ లాంగ్వేజ్ వచ్చేసి మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడగలరు. సో తెలుగు వాళ్ళు తెలుగు అని మెన్షన్ చేయండి. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీషు, హిందీ వాళ్ళు హిందీ. సో డిజబిలిటీ అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి నో అని మెన్షన్ చేయండి. అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ వచ్చేసి తర్వాత వచ్చేసి మీ డాక్యుమెంట్, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే కరెంట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అన్నీ కూడా కరెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు ఇక్కడ చూసుకుంటే సబ్మిట్ అనేది కదా, ఆ సబ్మిట్ అనే అప్లికేషన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈమెయిల్ ద్వారా మనకైతే అప్రోచ్ అవుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మిగతా కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా కింద మీకు డీటెయిల్స్ ఇచ్చాను. సో డీటెయిల్స్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా అయితే రిప్లై